4 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రాచ్యంతో పాటు అంతర్జాతీయ వేదికలపై ఈ పరిణామాన్ని శాంతి దిశగా కీలక అడుగుగా అభివర్ణిస్తున్నారు. ఈ చర్చల ప్రక్రియలో పాకిస్తాన్, గల్ఫ్ దేశాలు మరియు మరికొన్ని దేశాలు కీలక పాత్ర పోషించాయని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఈ ఒప్పందంలో మధ్యవర్తిత్వ బాధ్యతలు నిర్వర్తించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ఒప్పందం ప్రాంతీయ శాంతి పునరుద్ధరణకు, ముఖ్యంగా కీలక సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పాకిస్తాన్ పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. జూన్ 19న స్విట్జర్లాండ్లో ఈ ఒప్పందంపై అధికారిక సంతకాలు జరగనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం అమలులోకి వస్తే హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ప్రాంతీయ స్థిరత్వానికి తోడ్పడుతుందని తెలిపారు. హార్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత రవాణా భారత్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు. అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్కు దౌత్యపరంగా కొత్త అవకాశాలు ఏర్పడవచ్చు. మధ్యప్రాచ్య దేశాల్లో దాని ప్రభావం పెరగవచ్చని భావిస్తున్నారు. మరోవైపు భారత్ ఈ పరిణామాన్ని ఒక హెచ్చరికగా కాకుండా వ్యూహాత్మక అవకాశంగా చూడాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్తో సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ప్రాంతీయ దౌత్యంలో మరింత చురుకుదనం అవసరమని అభిప్రాయపడుతున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రాంతీయ శాంతి, ఇంధన భద్రత, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా భారత్ నిర్మాణాత్మక దృక్పథంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.